బయటికి పోరా. అయ్యో నువ్వు త్వరగా టాబ్లెట్లు వేసుకో, ముందు నేను వెళ్తాను. ఆ టాబ్లెట్లు వేసుకో. పోరా. రాంబాబు, రాంబాబు, త్వరగా రా. ఏంటన్నా హడావుడి? ఇంకా తాలింపు పెట్టలేదన్నా. ఆవిడకి గుండె నొప్పి వచ్చింది, త్వరగా టాబ్లెట్ తీసి నోట్లో వేయి. ముందు బయటికి వెళ్ళమను, బయటికి వెళ్ళమను చెప్పు. అన్నా నువ్వు బయటికి వెళ్ళన్నా, టాబ్లెట్ వేసుకుంటలేదు. నువ్వు వెళ్ళన్నా. మిస్టర్ రవి సార్. స్టాక్ మొత్తం వెరిఫై చేయించి నోట్ చేసుకో. సార్. ఓకే సార్. నమస్తే సార్. ఇంకొన్నాళ్లలో నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇంటి కాగితాలు నీ చేతిలో ఉంటాయి. అంత టైం కూడా అక్కర్లేదు, వీలైనంత త్వరలో అది జరగాలి. ఈసారి కథ బాగా చెప్పు. 50 లక్షలు అన్నది ₹1 కోటి ఇవ్వాలి. డోంట్ వరీ, మొన్నంటే ఎవడో సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ ఎలాగైనా సరే ఓకే చేస్తాను. ఫాలో మీ. నేనుండగా అంత ఈజీగా ఓ కావనిస్తానేటి. నువ్వేంటయ్యా బాబు నక్షత్రకుల్లా తగులుకున్నావు మాకు. వదిలించుకోవాలంటే ఓ పని చేయండి. ఏంటి? మీ సినిమాలో హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. వీళ్ళందరూ అడుగుతున్నారు కానీ నేను ఎవరిని కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు ఎవరు అక్కర్లేదు కానీ నన్ను పెట్టుకోండి. రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా యాక్ట్ చేసి నువ్వా? హీరోగానా? ఈ ఏజ్ లోనా? ఫేస్ లో గ్లామర్ ఉండాలి కానీ ఏజ్ పెద్ద మ్యాటర్ అయ్యేటి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్టీఆర్ ఆకు చాటు పింజ తడిసే. అయ్యా అయ్యా ఆయనతో పోలికెందుకు కానీ మీకు ముందు కథ ఓకే అవనివ్వండి, మీ విషయం తర్వాత ఆలోచిద్దాం. యాదవ్ గారు ఎక్కడ? నమస్కారం సార్. ఏంటి సార్ రంపట్టిందా? గత మొత్తం రెడీ అయిందా? అయింది సార్. పోయిన సార్ నేను చెప్పినట్టు చేంజ్ చేశారా? బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఫుల్ గా ఉన్నారంటే ఫ్లాట్ అయిపోతారు. అయితే ఈసారి హీరో విలన్ ఇంటికి రాడా? రాడు సార్. వస్తే చచ్చినా రాడు, వచ్చినా మనం రాను. ఒకవేళ వాడు వస్తే మన విలన్ అడంగి వెధవ కింద లెక్క, చేతకాని వాడి కింద లెక్క, చవట, సన్నాసి, యాప్రాసి, ఎర్రోడు. అదే కదా మనం అనుకున్నది. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఊరంతా మిమ్మల్ని ఏదో పెద్ద దాదా అంటుంది. ఆఫ్టర్ ఆల్ మీ ఇంట్లో మనిషిని కంట్రోల్ చేసుకోలేరా? ఏమైంది ఇప్పుడు? మళ్ళీ మీ వర్ష ఫ్యాక్టరీకి వచ్చింది. అసలు నీ కళ్ళకి నేనెలా కనపడుతున్నాను? లాలీపాప్ చీకే చిన్న పిల్లలా కనపడుతున్నానా? మావయ్యలకి తాతయ్యలకి చెప్తే భయపడ్డానికి? అది సరే, నువ్వెప్పుడైనా నన్ను నా ఫిగర్ ని పర్టికులర్ గా చూసావా? చూడకపోతే ఇప్పుడు చూడు. చూడు, నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నా మీద ప్రేమ పుట్టాలంటే ఓ పంచే, ఇంటికెళ్ళి గోరువెచ్చని నీళ్లతో లాల పోసుకుని మంచం మీద బోర్లా పడుకొని ఈ ఫోటోని చూస్తూ నా గురించి ఆలోచించు. ఆటోమేటిక్ గా లవ్ పుడుతుంది. ఇలా ఫోటోలు అయితే నేను మీలా చింపేవాడిని, కానీ తను చేసిన పని చెంపడానికి కుదిరేది కాదే. ఏం చేసింది అది? ఏంటి, ఇంటికెళ్ళాక ఫోటో పక్కన పడేయచ్చు అనుకుంటున్నావా? పక్కన పడేయటానికి వీల్లేంది ఒకటిస్తాను, తీసుకో. ఎందుకులే, పర్వాలేదు చెప్పు, ఏం చేసింది? చెప్పడానికి నాకేం నోరు రావట్లేదు, మీరే ఊహించుకోండి. ఇక మీదటది నీ దగ్గరికి వచ్చినా, నీతో మాట్లాడిందని తెలిసినా దాన్నే చేయను, నిన్ను చంపేస్తాను. ఏం జరుగుతుంది? అది ఏం జరుగుతుంది? నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ కదా, నువ్వు ఊహించి చెప్పు, ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో. ఏదో ఒకటి చెప్పి.
నాకున్న సినీ బుర్రతో ఊహిస్తే ఆ హీరోయిన్ క్యారెక్టర్ హీరో మీద విపరీతమైన కసితో కాక్షతో ఉంది కాబట్టి సైరామ రాజాని మీద పడి ఊపేయాలి. ఒరే డైరెక్టర్, వాడితో 2 మీటింగ్లు అయినా వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా రెచ్చిపోయి నేను నోటుకొచ్చినట్టు వాగాం. ఇప్పుడు నీతో పాటు నిన్ను తోలుకొచ్చిన పాపానికి నన్ను పడుకోబెట్టాడు. వాతలు ఎక్కడి నుంచి మొదలెడతాడంట కనుక్కో ఒకసారి. నా బంగారే కాదు, ఊహల్లో మీ క్యారెక్టర్ కూడా అలా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను కొట్టింది నువ్వు దాన్ని సరిగ్గా పెంచలేదని కాదు, దాన్ని కొట్టలేక నీ కూతురికి చెప్పు. ఇక మీదట వాడి గురించి ఊహించటానికి కూడా వీల్లేదు. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కొక్కోనా మెమ్మెమ్మేనా? కోకో, ఓ. అందుకే కోకోకోలా తీసురా. అలాగే. వెళ్ళు. ఏమండోయ్, ఆ. ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాన్ని. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఆ. ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లు బిల్లు ఏమిటో? బిల్ ఏంట? ఆ. ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కాకపోతే ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ముందు ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు ఏమిటది? టాక్ టైం. టాక్ టైం ఫ్రీ అన్నావు. ఆ. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. అవును. సూపర్ టవర్, ఆ. పవర్ఫుల్ సిగ్నల్స్, అవును. అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. నానే. అటగా మీద కూడా పనిచేయాల. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా. చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్ కు. ఇప్పుడు ఆ. నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, ఆ. అది నాకేమవుతుంది? Incoming. దాని బిల్లు కట్టకలేదు కదా. అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, ఆ. అది నీకేమవుతుంది? Incoming. బిల్లు కట్టకలేదు కదా. అక్కర్లేదు. కట్టాలి కట్టాలి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా. అంతే. ఓ పని చేయి, ఆ. ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టవా? వీడికి మూడుద్ది నా చేతులు ఇవ్వండి. అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి అక్కడ కూర్చో, కూర్చో అక్కడ కర్మ పాడుగాను. చి, చి, కూర్చో. చి, చి, చి. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఆ. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఆ. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. వీడు లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. షట్. యా! పడింది పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా ఆ. మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా. అంతే. రెడ్డి గారికి ఫోన్ చేస్తానే చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో. నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా 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 చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? 4 feet. నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధం చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్ ఎంత అయింది? బిల్లా? ఆ. చిచి, బిల్లొద్దు ఏమొద్దు సార్. ఆ, మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తే కాళ్ళు పట్టు. మీకు ఆ. జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో. ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకొని ఉంచండి. ఏమిటో నీ వస్తానండి. అభిమానం. ఇదిగో ఆ. కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉండు. ఏ? నల్లబడాలి కదా. కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్ ఓన్లీ వాట్. ఆ. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. రే, ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇలా మా ఇంటికి లోపలికి రానిస్తారా? అయ్యో రండి రండి. అమ్మా, ఈయన మా సూపర్వైజర్ కిరణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం బాబు.
మీ మంచితనం గురించి మా అరుణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దండి, గతికితే అతకదంటారు. ఏంటండి, అర్థం కాలేదా?